ప్రస్తుతం అందరూ అస్తమానం తమ చేతుల్లో పట్టుకుని తిరుగుతూ కనిపించే వస్తువు సెల్ ఫోన్. ఈ సెల్ ఫోన్తో వచ్చే రోగాలు ఏమిటో ఈ రోజు చూద్దాం. మన డైలీ లైఫ్లో సెల్ ఫోన్లు విపరీతమైన భాగంగా మారిపోయాయి. ఇది మనకు ఎన్నో సౌకర్యాలను, సమాచారాన్ని అందిస్తాయి. కానీ సెల్ ఫోన్లను అధికంగా వాడటం వలన అనేక రకాల రోగాలు, ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. సెల్ ఫోన్ వాడకంతో వచ్చే రోగాలను గురించి చూద్దాం. ఫిజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్. చేతి వేళ్ల నొప్పి. నిరంతరం టెక్స్టింగ్ లేదా సెల్ ఫోన్ వాడటం వల్ల చేతి వేళ్లకు ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల చేతి వేళ్లలో నొప్పి, వాపు, కండరాల సమస్యలు ఏర్పడవచ్చు. మెడ నొప్పి. సెల్ ఫోన్ చూస్తూ తల దించి కూర్చోవడం వల్ల మెడ, భుజాలలో నొప్పి తలెత్తుతుంది. దీనివల్ల మెడకు సంబంధించిన సమస్యలు, కండరాల నొప్పి వంటి సమస్యలు ఏర్పడవచ్చు. కంటి చూపు సమస్యలు. దీర్ఘకాలం పాటు సెల్ ఫోన్ స్క్రీన్ చూస్తూ ఉండడం వల్ల కంటి చూపు మందగించడం, కళ్లల్లో నొప్పి, ఎర్రబడడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. కార్పల్ టన్నెల్ సిండ్రోమ్. సెల్ ఫోన్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల చేతి మణికట్టులో నరాలపై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల చేతిలో నొప్పి, అలసట, కండరాల సమస్యలు ఏర్పడవచ్చు. మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్. ఇన్సోమ్నియా అంటే నిద్ర సరిగ్గా రాకపోవడం. రాత్రిపూట సెల్ ఫోన్ ఉపయోగించడం వల్ల నిద్రలేమి సమస్య తలెత్తుతుంది. సెల్ ఫోన్ స్క్రీన్ నుంచి వెలువడే బ్లూ లైట్ కారణంగా మెలటోనిన్ ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల నిద్రలేమి, అలసట వంటి సమస్యలు తలెత్తుతాయి. యాంగ్జైటీ అండ్ డిప్రెషన్. సెల్ ఫోన్లో శృతిగల సమాచారాన్ని చూసేటప్పుడు ఆందోళన, ఒత్తిడి వంటి భావాలు కలుగుతాయి. అధికంగా సోషల్ మీడియా ఉపయోగించడం వల్ల తక్కువ ఆత్మవిశ్వాసం, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు తలెత్తవచ్చు. సోషల్ ఐసోలేషన్. సెల్ ఫోన్ను ఎక్కువగా వాడటం వల్ల పర్సనల్ రిలేషన్స్ దెబ్బతింటాయి. ఫలితంగా వ్యక్తులు ఒంటరిగా భావించి సోషల్ ఐసోలేషన్కు గురవుతారు. శరీరంపై రేడియేషన్ ప్రభావం. సెల్ ఫోన్ నుంచి వచ్చే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ కారణంగా శరీరానికి హాని కలిగే అవకాశం ఉంది. దీనివల్ల బ్రెయిన్ ట్యూమర్, క్యాన్సర్ వంటి రోగాల ప్రమాదం ఉందని పరిశోధనలు సూచిస్తున్నాయి. అయితే సెల్ ఫోన్తో సమస్యలను నివారించడానికి టిప్స్ కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం. లిమిటింగ్ సెల్ ఫోన్ యూజ్. సెల్ ఫోన్ను ఎక్కువగా వాడకూడదు. టెక్స్టింగ్, కాలింగ్కు నిర్ణీత సమయం కేటాయించడం మంచిది. స్లీపింగ్ ఆన్ టైం. రాత్రిపూట సెల్ ఫోన్ ఉపయోగించడం తగ్గించడం ద్వారా నిద్రలేమి సమస్యను నివారించవచ్చు. డూయింగ్ ఫిజికల్ ఎక్సర్సైజ్. కండరాల నొప్పులు, మెడ నొప్పులను తగ్గించడానికి వ్యాయామాలు చేయడం ముఖ్యం. రేడియేషన్ తగ్గించుకోవడం. హెడ్సెట్ లేదా స్పీకర్ ఫోన్ ఉపయోగించడం ద్వారా సెల్ ఫోన్ రేడియేషన్ను తగ్గించుకోవచ్చు. సెల్ ఫోన్లు మన జీవితంలో ప్రధానమైన భాగంగా మారినప్పటికీ వాటిని సరిగా వాడకపోతే అనేక రోగాలు, ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి సెల్ ఫోన్ వాడకాన్ని నియంత్రించడం, సురక్షితంగా ఉపయోగించడం మన ఆరోగ్యానికి ఎంతో కీలకం. ఇలా చేస్తే మనం సెల్ ఫోన్ల సౌకర్యాలను అనుభవిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.